హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నైట్ డ్రెస్ చిన్నపిల్లలది కట్ చేయడం చూపించాను కదా, కుట్టడం చూపిస్తానండి. ఫస్ట్ రెండు ప్యాంట్స్కి లెగ్స్ ఉంటాయి కదండి, కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళ సైడు రెండింటిని అటాచ్ చేసేస్తున్నాను. డబల్ స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా డబల్ స్టిచ్ చేసుకోవడం వల్ల కొంచెం స్టిచ్చింగ్ గట్టిగా ఉంటుందన్నమాట, త్వరగా పెగలదు. ఈ విధంగా రెండు కాళ్ళకి రెడీ చేసి పెట్టుకోవాలి. రెండు కాళ్ళు కుట్టేసుకున్న తర్వాత ఈ రెండు కాళ్ళ పార్ట్స్ ఎక్కడైతే స్టిచ్ ఉందో అది అంటే మిడిల్ పార్ట్ ఉంటుంది కదండి, ఆ పార్ట్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా పట్టుకొని మిడిల్ పార్ట్ నుంచి పైనుంచి అంటే టూ సైడ్స్ వస్తుంది కదా, ఫ్రంట్ బ్యాక్, ఈ విధంగా కుట్టుకోవాలండి. జెంట్స్ ప్యాంట్ అటాచ్మెంట్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ లెగ్స్ అటాచ్ చేసుకొని తర్వాత మిడిల్ పార్ట్ అటాచ్ చేస్తున్నాను. ప్రతిదీ డబల్ స్టిచ్ చేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది స్టిచ్చింగ్. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లెగ్ పార్ట్స్ చూడండి, లెగ్ పార్ట్స్ ఉన్నాయి కదా, అక్కడ లోపల సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ చేయాలి. ఈ విధంగా ఆ ఫోల్డింగ్స్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ లెగ్ కింద కూడా స్టిచెస్ వేసుకున్న తర్వాత మనం ఫిల్ట్ యాడ్ చేస్తున్నామండి. మిడిల్ నుంచి ఫిల్ట్ యాడ్ చేస్తున్నాం. కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అక్కడ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఇలా కుట్టేసుకున్న తర్వాత దీని లోపల మనము ఎలాస్టిక్ పెడతాము. సో ఈ విధంగా వస్తుంది. మళ్ళీ దీన్ని లోపలి సైడ్కి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి అక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలాస్టిక్ తీసుకోవాలండి. మీరు ఏ సైజ్కి అయితే కుడుతున్నారో ఆ సైజ్ కన్నా కూడా కొంచెం చిన్నగా ఎలాస్టిక్ తీసుకొని లోపల యాడ్ చేసి ఒక స్టిచ్ చేసేసుకోండి ఎలాస్టిక్ని కలిపి. ఈ విధంగా ప్యాంట్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి నైట్ డ్రెస్కి ప్యాంట్ ఎంత బాగుందో. సో టాప్ కుట్టడం ఎలాగో చూద్దామండి. ఈ విధంగా టాప్ తీసుకొని ముందు షోల్డర్స్ యాడ్ చేయాలి. షోల్డర్స్ యాడ్ చేసిన తర్వాత హ్యాండ్స్కి కింద ఫోల్డింగ్ ఇచ్చి స్టిచ్ చేస్తున్నానండి హ్యాండ్స్ ఇది. సో 2 హ్యాండ్స్కి కూడా ఈ విధంగా ఫోల్డింగ్ ఇచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ని అటాచ్ చేస్తామండి. చూసారు కదా, ఈ విధంగా తీసుకున్నాం కదా. సో ఇది రివర్స్లో పెట్టేసి హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాము. చూడండి హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి నేను మళ్ళీ మిడిల్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి
4 ఫోల్డింగ్స్ని ఈ విధంగా నేను ఫోల్డ్ చేసి పట్టుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ని మాత్రం డివైడ్ చేస్తున్నాను, మిడిల్కి కట్ చేసి ఈ విధంగా తీసుకొని ఫోల్డింగ్ చేసి ఇదిగో ఈ విధంగా మిడిల్లో కట్ చేసేసానండి. ఇక్కడ హుక్స్ పట్టి కాజపట్టి మనం బ్లౌజులకి అయితే ఎలా వేస్తామో ఆ విధంగానే హుక్స్ పట్టి కాజపట్టికి 2 క్లాత్లు తీసుకున్నాను. సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మనం హుక్స్ పట్టి వేసుకుంటాం కదండి, ఆ విధంగా బటన్కి వేస్తున్నాను. ఇక్కడ బటన్స్ పెడుతున్నాను, మీకు కావాలంటే హుక్స్ కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే బటన్స్ పెడుతున్నాను. ఇది బటన్ పట్టి అండి. తర్వాత బటన్ హోల్ పట్టి కూడా వేస్తాము, ఈ విధంగా వస్తుంది. మనం హుక్స్ బ్లౌజులకి అయితే హుక్స్ పట్టి ఎలా వేస్తాం అలాగే సేమ్ ఇది వచ్చేసి బటన్ పట్టి అండి, హోల్ పట్టి, బటన్ హోల్ కోసం. కొంచెం వెడల్పైన పీస్ తీసుకోవాలండి, మరి చిన్న చిన్న పీసెస్ కాదు, ఎందుకంటే నేను బటన్స్ పెడుతున్నాను కదా, సో అందుకని కొంచెం పెద్దగానే తీసుకుంటున్నాను. ఒక్కొక్కటి 2 ఇంచెస్ ఉండేలా తీసుకుంటున్నాను, 2 ఇంచెస్ మినిమం ఉండేలాగా. సో ఈ విధంగా చిన్న మడతేసేసి ఫస్ట్ మనం కుట్టాం కదా అక్కడే దాని మీదే పెట్టి కుట్టాలండి. సేమ్ టు సేమ్ హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా కుడతామో బ్లౌజెస్కి ఇలాగా బటన్ పట్టి అండ్ అలాగే బటన్ హోల్స్ కోసం పట్టి కుడుతున్నాను. ఈ విధంగా 2 రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి. బటన్ హోల్ పట్టి పైన అంటే బటన్స్ పెట్టుకుంటే బటన్ హోల్ పట్టి పైకి వచ్చేలా పెట్టుకోవాలి, ఈ విధంగా వస్తుంది లుక్. మీరు హుక్స్ పెట్టుకునేటట్టయితే ఈ విధంగా హుక్స్ పట్టి పైకి పెడితే ఈ విధంగా వస్తుందండి లుక్. ఇప్పుడు కాలర్ వేస్తున్నాను. కాలర్ చూడండి, నేను అంటే ఈ విధంగా తీసుకున్నాను, స్ట్రైట్గానే కాలర్ షేప్ వచ్చేలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నా సైడ్ ఉన్నదేమో లోపలికి, ఇప్పుడు నేను చూపించిన లోపలికి ఉంటుంది, 2 కొమ్ముల్లాగా ఉన్నాయి కదా అది బయట సైడ్కి ఉంటుంది. ఇది డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలండి, ఎందుకంటే స్టిచెస్ లోపలికి ఉండేలా కట్ చేస్తాం కదా. సో ఒకసారి అవుట్లైన్ స్టిచ్ ఇచ్చేసుకోండి, అవుట్లైన్ స్టిచ్చింగ్ ఇచ్చుకొని రివర్స్ చేసుకుంటే మనకు కాలర్ పట్టి రెడీ అయిపోతుంది. ఈ విధంగా అవుట్లైన్ స్టిచ్చింగు. అవుట్లైన్ స్టిచ్చింగ్ ఇచ్చేసుకున్న తర్వాత కట్స్ పెట్టుకోండి కార్నర్స్లో, సో ఫోల్డింగ్ ఈజీ అవుతుంది. ఈ విధంగా కట్స్ పెట్టుకొని ఫోల్డింగ్ ఈజీ అవుతుంది. దీన్ని రివర్స్ చేసేసుకోండి, మనకి కాలర్ పట్టి రెడీ అయిపోతుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా కాలర్ పట్టి రెడీ అయిపోతుంది. సో కాలర్ పట్టి రెడీ. ఇప్పుడు ఒకసారి సైజ్ చూసుకోండి. నేనైతే ఇంతకు ముందున్న దాన్ని బేస్ చేసుకొని ఏ విధంగా కట్ చేస్తానో సేమ్ మెజర్మెంట్స్తో తీసుకున్నాను. సో నాకు కరెక్ట్గా వచ్చింది. 1 సైడ్ నుంచి ఒకసారి మెజర్ చేసుకున్న తర్వాత మీరు స్టిచ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే కనుక మళ్ళీ ఇంకొకసారి అడ్జస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది వేసేటప్పుడు మాత్రం పొరపాటున కూడా లాగి పట్టి వేయొద్దండి, చాలా ఫ్రీ మూమెంట్తో వెళ్ళాలి, అప్పుడే మనకి స్టిచ్ కరెక్ట్గా వస్తుంది. మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కూడా అంతే. సో కాలర్ మెజర్మెంట్స్ తీసుకోవడం ఎలా అనేది నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేనైతే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రీగా ఉండాలన్నమాట. గట్టిగా లాగి పట్టి స్టిచ్ చేయాల్సిన పని లేదు, 2 కూడా ఫ్రీ మూమెంట్స్తో వెళ్ళిపోవాలి, అప్పుడే మనకి కాలర్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా కాలర్ 1 సైడ్ కుట్టేశాను, అటాచ్ చేసేసాను. సో సెకండ్ సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ ఇచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి పైన స్టిచ్ చేస్తున్నాను. ఫోల్డింగ్స్ ఇచ్చేటప్పుడు ఒకసారి నీట్గా చూసుకోండి, చాలా నీట్గా రావాలి, అప్పుడే అందంగా కనిపిస్తుంది. మనం ఎంత ఫస్ట్ స్టిచ్ చేసినప్పుడు ఎంత వదిలేసామో అంతే ప్లేస్లో స్టిచ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా కాలర్ పట్టి వేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు అవుట్లైన్ ఇస్తున్నాను నేను, స్టిఫ్నెస్ ఇస్తుందండి. సో బక్రము అలాంటివి ఏం అవసరం లేదు, చిన్నపిల్లలది, అందులో నైట్ డ్రెస్ కదా, కుచ్చుకోకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా అవుట్లైన్ ఇచ్చేసుకోండి, మంచి లుక్ వస్తుంది. కార్నర్ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే లోపల ఫోల్డ్ చేసినప్పుడు ఉంటుంది కదా, సో అందుకని కొంచెం స్టిచ్ కష్టమయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనది అయిపోయింది.
సైడ్ ఫిట్టింగ్ ఇచ్చేస్తున్నాను. నేను కొంచెం కొంచెమే ఖర్చు వదిలేసాను కదా, సో ఆ కొంచెం ఖర్చు మీదే మనం ఎంత వదిలేసుకున్నామో అంత, ఎంత ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు ఉండేలాగా నేను ఫిట్టింగ్ ఇచ్చేసాను. ఈ విధంగా లాస్ట్లో ఒక స్టిచ్ చేసేసాను. ప్రతిదీ కూడా 2 స్టిచ్చెస్ వేసుకోండి, సింగిల్ స్టిచ్ వేయొద్దు. ఎందుకంటే మనం మన వాళ్ళ కోసం మనం కుట్టుకునేది కదా, కొంచెం గట్టిగా ఉండాలి. మరీ వేసుకున్న తర్వాత స్టిచ్చెస్ పిగిలిపోతే బాగోదు కదా. కాటన్స్కి కుట్టేటప్పుడు మాత్రం కొంచెం లూజ్ ఉంచుకోండి, ఎందుకంటే అవి షింక్ అయిపోతాయి. సో కింద ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కింద కూడా కుట్టేసుకుంటే చిన్నపిల్లలకి నైట్ డ్రెస్ రెడీ. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. నేనైతే పాకెట్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే ఆడుకునేటప్పుడు బాగుంటుంది కదా. సో ఇదండి నైట్ డ్రెస్. నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.